హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? ఈరోజు అందరూ బాగున్నారు కదా? సో అందరూ బాగుండాలి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడూ ఉంటాయి. బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్ అండ్ టేక్ రైట్ డెసిషన్ అట్ రైట్ టైం. ఓకేనండి. సో రిలేషన్షిప్లో మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా తొందరలోనే మీకు యూనివర్స్ క్లియర్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు రెగ్యులర్గా రిలేషన్షిప్కి సంబంధించి మీకు రీడింగ్ అనేది వస్తూ ఉంటుంది. దాంట్లో మేబీ మీకు తెలియని ఎన్నో ఆన్సర్స్ కూడా మీరు యూనివర్స్ ద్వారా తెలుసుకోగలుగుతారు. అండ్ ఒక్కొక్క రీడింగ్లో మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీడింగ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీకు మీ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అనేది మీరు తీసుకోగలుగుతారు. అలాగే మీరు ఈ జనరల్ రీడింగ్ పైన డిపెండ్ ఉండకుండా, ఇది జనరల్ రీడింగ్ అని అంటే ఇది కంప్లీట్గా ఎన్నో వేల మంది ఈ వీడియోస్ వాచ్ చేస్తుంటారు కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయండి. సో వాళ్ళ డిఫరెంట్ ప్రాబ్లం బట్టి డిఫరెంట్ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీ లైఫ్కి సంబంధించి ఇక్కడ మీకు అరౌండ్ 60 to 70% అక్యురేట్గా మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి యూనివర్స్ నుంచి. అండ్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీ లైఫ్కి సంబంధించిన ఎనీ ప్రాబ్లం, క్యారియర్, రిలేషన్షిప్, ఫైనాన్షియల్ స్టేటస్, అంటే ఫైనాన్షియల్గా మీకు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, జాబ్, గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, లేకపోతే జాబ్ ఇప్పుడున్న ప్రజెంట్ జాబ్ మీకు ఉంటారా అందులోనే, లేకపోతే మూవ్ ఆన్ అయిపోతారా, ఇలాగా మీ హెల్త్కి సంబంధించి ఫ్యూచర్లో మీ పేరెంట్స్కో ఎవరికైనా సరే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఏ విధంగా ఉంటుంది ఫ్యూచర్లో, ఇవన్నీ కూడా మీరు ఈ టారో రీడింగ్ ద్వారా యూనివర్స్ ఇచ్చే ఆన్సర్ కార్డ్స్ ద్వారా మీరు తెలుసుకొని మీ లైఫ్కి సంబంధించి మీరు ఒక సొల్యూషన్ అనేది మీరు తీసుకోగలుగుతారండి. అందుకని మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. బట్ పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్. మీరు నా నెంబర్కి వాట్సాప్ చేస్తే తప్పకుండా మీకు రీడింగ్ కాస్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు పంపిస్తాను. అండ్ 1 క్వశ్చన్ 2 క్వశ్చన్స్ అనేవి నేను చెయ్యనండి. కంప్లీట్లీ నేను ఫుల్ రీడింగ్ మాత్రమే ఇస్తాను. రీడింగ్ కూడా మీకు మీరు ఏ రోజైతే మీరు చెప్తారు, మీరు ఏ రోజైతే బుకింగ్ చేసుకుంటారో అదే రోజు మ్యాక్సిమం నైట్ వరకు మీకు ఇచ్చే ప్రయత్నమే చేస్తాను అండి. ఓకేనా? సో ఇప్పుడైతే మనం చూద్దాము. ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్, సపరేషన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్, ఎనీథింగ్ అండి. రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అట్ ప్రజెంట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది లవ్ ఫీలింగ్స్ అండి. ఎంత మనకి సపరేషన్లో ఉన్నా, ఎంత కోపం ఉన్నా, ఎంత ద్వేషం ఉన్నా, ఏది ఉన్నా మీరు మీ పార్ట్నర్ కలిసి తప్పకుండా ఒక పాజిటివ్ మూమెంట్స్ మీ లైఫ్లో ఎంజాయ్ చేసి ఉంటారు. అండ్ దాన్ని ఇమోషనల్గా మీరు కనెక్ట్ అయి ఉంటారు. ఆ మూమెంట్స్ అన్నిటిని కూడా మీరు మీ పార్ట్నర్ ఇమోషనల్లీ కనెక్ట్ అయి ఉంటారు. ఒకసారి ఇమోషనల్లీ ఒక పర్సన్తో కనెక్ట్ అయిన తర్వాత ఎంత ప్రాబ్లమ్స్, ఎంత నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నా మీకు మీ పార్ట్నర్కి ఆ ప్రేమ మాత్రం ఖచ్చితంగా ఆ సోల్ కనెక్షన్ అనేది మాత్రం అలాగే ఉంటుంది. అండ్ ఆ ప్రేమ అనేది అలాగే ఉంటుంది. అది మైండ్లో ఎప్పుడూ పోదండి. మనిషి బ్రతుకున్నంత వరకు కూడా ఆ సోల్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అది మీరు దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ మీ పార్ట్నర్ యొక్క కరెంట్ లవ్ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇది మీకు ఎంతవరకు రెజినేట్ అవుతాయో ఈ లవ్ కరెంట్ ఫీలింగ్స్ మీరు వాటిని రెజినేట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? పర్సనల్ రీడింగ్లో మాత్రమే మీకు సంబంధించినది అక్యురేట్గా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం చూద్దాము మరి మీ పార్ట్నర్ కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో. ఓకేనా? ఇప్పుడు మీరు వ్యూవర్స్ ఎవరైతే వ్యూ చేస్తున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్, లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో ఇక్కడ ప్రస్తుతం అయితే మీ పార్ట్నర్ కన్ఫ్యూషన్లో ఉన్నారండి. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. మేల్ ఫేస్ చూసేసి మీరు ఓన్లీ మేల్ అని అనుకోవద్దు, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మేల్ ఫీమేల్ ఎవరైనా మీరు తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఐ మీన్ డైలమా అంట. ఐ మీన్ డైలమా వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి, అంటే మీతో మళ్ళీ రీకనెక్ట్ అవ్వడానికి, మళ్ళీ మీతో రీకన్సిలేషన్ అవ్వడానికి డెసిషన్ తీసుకోవాలా వద్దా, ఎస్ ఆర్ నో చెప్పాలా వద్దా అని చెప్పేసి చాలా డైలమాలో కనిపిస్తున్నారు ప్రస్తుతం మీ పార్ట్నర్. అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారంటండి. నెక్స్ట్ కాన్స్టంట్. లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్. ఓకే, వాట్ ఏ బ్యూటిఫుల్ కార్డ్ కదండి. అండ్ కొటేషన్ కూడా చూడండి. లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అపాలజీ అడుగుతున్నారండి. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు
సార్ట్ ఇట్ అవుట్. ఓకే, ఇంకొక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు మీ పార్ట్నర్. మరి మీరు ఇస్తారా లేదా? ఎలాంటి వారు మరి మీ పార్ట్నర్ని దూరం ఉంచారో, ఎందుకు మీరు దూరం ఉంచారో మీకు తెలుసు కాబట్టి ఇది అందరికీ వర్తించదు, మీరు అర్థం చేసుకోండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్. ఓకే, సో ఇది ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకి మాత్రమే రెసినేట్ అవుతుంది. సో అపాలజీ అని అంటే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నారండి. అండ్ ఇక్కడ కమ్యూనికేషన్, ఐ లవ్ యువర్ వాయిస్, ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్. సో మీ వాయిస్ అంటే మీ పార్ట్నర్కి చాలా ఇష్టం. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, మీ పార్ట్నర్కి మీ మీ వాయిస్ అంటే చాలా ఇష్టం అంట. డే అండ్ నైట్ మీ వాయిస్ వినాలని ఉంది అంట వాళ్ళకి. అండ్ ఇక్కడ ఫ్రెష్ స్టార్ట్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ, విల్ యూ బీ మై బే అంటే ఏంటి? మళ్ళీ మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలని అంటే మేబీ రీకన్సిలేషన్ కోరుకుంటున్నారు మనసులో మీ పార్ట్నర్. ఇప్పుడు డైలమా అయితే ఉంది, బట్ తప్పకుండా వాళ్ళ మనసులో మాత్రం మీతో రీకన్సిలేషన్ అవ్వాలని మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇమాజినేషన్, ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నో, ఫీలింగ్ సో క్లోజ్. సో నైట్ వీళ్ళు పడుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా వీళ్ళు మీ గురించి ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా సబ్ కాన్షియస్ మైండ్లో మీ గురించే వాళ్ళు డ్రీమ్ అంటే అదే కళలుగా అంటున్నారు మీ గురించి, అంటే మీతో క్లోజ్గా ఉన్నట్టు, మీతో ఎమోషనల్గా కనెక్ట్ అయినట్టు. సో మీరు అర్థం చేసుకోండి. సో ఇలాగా మీ పార్ట్నర్ మిమ్మల్ని ఫీల్ అవుతున్నారండి. అండ్ ఇక్కడ పొసెసివ్నెస్గా కూడా ఉంది. ఎస్ ఐ ఆమ్ సెల్ఫిష్, ఐ కాంట్ టాలరేట్ యువర్ అబ్సెన్స్. సో చాలా పొసెసివ్నెస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ పార్ట్నర్లో. సో మీ పార్ట్నర్ అయితే చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. అండ్ నేను టాలరేట్ చేయను నువ్వు వేరే వాళ్ళతో ఉంటే అని కూడా అంటున్నారు. సో ఇది మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు రెజినేట్ చేసుకోవచ్చండి. ఓవరాల్గా అయితే కొంచెం ఇప్పుడు డైలమా కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, యు ఆర్ ద హార్ట్ ఆఫ్ దేర్, యు ఆర్ ద హార్ట్ ఆఫ్ దెమ్, బట్ స్టిల్ డైలమాలో ఉన్నారు. దట్స్ ద రీజన్ దే ఆర్ నాట్ గివింగ్ యూ ఎనీ వాట్ ఆన్సర్. దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఆన్సర్ టు యూ. మేబీ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, మరి మీ సిచ్యువేషన్ ఎలా ఉందో దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం కన్ఫ్యూజన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో మరి ఇంత కన్ఫ్యూజన్లో ఉన్న మీ పార్ట్నర్ మరి వీళ్ళు ప్రజెంట్ ఇదైతే లవ్ ఫీలింగ్స్ అండి. ఇది ఆటోమేటిక్గా మీరు గుర్తుకు రాగానే మీ గురించి వచ్చే ఫీలింగ్స్ అవన్నీ కూడా. మరి అసలు వీళ్ళు ఎంతవరకు జెన్యున్గా మిమ్మల్ని కావాలని కోరుకుంటారు ఫ్యూచర్లో. ఓకే, ఎందుకు మరి మీకు మీ పార్ట్నర్కి సపరేట్ అయిందో మీకు బాగా తెలుసు కదా. అండ్ మీ పార్ట్నర్ ఎలాంటి వారో కూడా మనం ఒకసారి చూద్దామండి. సో మీ పార్ట్నర్ ఎలాంటి వారు అండ్ అలాగే వీళ్ళ నిర్ణయాలు ఫ్యూచర్లో ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ నేను ఎప్పుడు ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, థాట్స్ ఆర్ డిఫరెంట్, యాక్షన్స్ ఆర్ డిఫరెంట్. థాట్స్ అని అంటే ఏంటి? ఫీలింగ్స్. సో మీ మీ పైన వాళ్ళకున్న ఫీలింగ్స్, ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది ఎప్పుడైతే నిలబెట్టుకుంటారో అప్పుడే అది నిజమైన ప్రేమ అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో మనసులో ఎంత అనుకున్నా, ఎంత ఊహించుకున్నా లాభం లేదండి. ఇది మనము యాక్షన్లో చూపించాలి. ఎప్పుడైతే మనం మీరు కానీ మీ పార్ట్నర్ కానీ యాక్షన్ అంటే ఏంటండి? కలుసుకోవడం, కలిసి ఉండడం, జీవితాంతం కలిసి నడవడం. ఎలాంటి మిస్టేక్స్ వచ్చినా, ఎలాంటి అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా కలిసి నడవడం, అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ చేసుకోవడం, ఓకే, కాంప్రమైజ్ అవ్వడం, సాక్రిఫైస్ చేయడం. రిలేషన్షిప్ అంటే ఇవన్నీ వస్తాయండి. ఇక్కడ మనము మరి ఇవన్నిటికీ మీ పార్ట్నర్ రెడీగా ఉన్నారా లేదా, ఫ్యూచర్లో మీతో మరి కాంప్రమైజ్ అవుతారా, ఏమవుతుంది అనేది మళ్ళీ మీ ఒకసారి ఈ రీడింగ్లో చూద్దామండి. ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో అది అందరికీ అండి, మేల్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న మీ పార్ట్నర్ అండ్ అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రీడింగ్ మీరు ఒకవేళ మీకు రెసినేట్ అయితే మీ రీడింగ్ కింద కన్సిడర్ చేసుకోండి. ప్రస్తుతము చూద్దామండి. మీ పార్ట్నర్ ఆలోచనలు అయితే మీ మీద చాలా ప్రేమ అయితే కనిపిస్తుంది థాట్స్లలో. మరి వీళ్ళు ఏ విధంగా మీ గురించి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు ఫ్యూచర్లో, దానికంటే బిఫోర్ అసలు మీ పార్ట్నర్ ఎలాంటి వారో కూడా మీరు తెలుసుకోండి. ఎందుకంటే చాలామంది అండి ఏదైతే ప్రేమగా వాళ్ళు చూపిస్తారో, ఏదైతే ప్రేమ చూపిస్తారో అదే నిజం అనుకొని నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? సో నిజంగా వీళ్ళు నాతో జీవితాంతం ఉంటారు అన్నంత లెవెల్లో మీకు ప్రేమను కురిపిస్తారు. సో మీరు కూడా ఏమనుకుంటారంటే నిజంగా ఎంత నమ్ముతారంటే ఇంకా వీళ్ళు ఇక ఫిక్స్ అయిపోతారనమాట. ఇంకా వీళ్ళు తప్ప నా జీవితంలో నేను ఈ జన్మలో ఇంకా వేరే వాళ్ళని నేను ఊహించుకోను, వీరే నా భార్య, వీళ్ళే నా భర్త, లేదనంటే వీళ్ళే నా సోల్ పార్ట్నర్. సో వీళ్ళు చూపించే ప్రేమ ఎవ్వరు చూపించారని మీరు అనుకుంటారు కదా. సో అది ఎంతవరకు మరి జెన్యున్ ఉంది అనేది చూద్దాం. సో మీ పర్సన్ నిజంగానే జెన్యున్ పర్సనా లేదనేది చూద్దామండి. సో యూనివర్స్ స్టక్ ఎనర్జీ, అదే డైలమాలో ఉన్నారు మీ పార్ట్నర్, చూద్దామండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు అసలు జెన్యున్ పర్సన్సేనా, వీళ్ళు నిజంగానే ఇష్టపడుతున్నారా? ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది. సో మీరు ఒకసారి చూడండి, వ్యూవర్స్ మీకు ఎంతవరకు ఇది రెజనేట్ అవుతుందో చూసుకోండి, ఓకేనా? సో కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. మీరు మీ పార్ట్నర్ మనసులో మీ పార్ట్నర్ని తలుచుకోండి బాగా, ఓకేనా? మీ పార్ట్నర్ని మీరు మనసులో తలుచుకోండి. వారు ఎలాంటి వారో మనకి తెలిసిపోతుందండి. నేమ్స్ అనుకోండి, మీరు మనసులో వాళ్ళ పేర్లు అనుకోండి, ఓకే? ఇక్కడ మనకి కనెక్ట్ అయిపోతాయి, మీరు పేర్లు అనుకోండి, వాళ్ళ పేరు. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వాళ్ళ పార్ట్నర్ ఎలాంటి వారు, వీళ్ళు అసలు నిజంగా జెన్యున్ పర్సన్సేనా, నిజంగానే వాళ్ళు ప్యూర్ లవ్ చూపిస్తున్నారా వీళ్ళ పైన? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో పేజ్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది మీకు బాటమ్ ఆఫ్ ద డెక్. సో 4 ఆఫ్ స్వార్డ్స్, ద లవర్స్ కార్డ్, ద మూన్ కార్డ్ వచ్చింది. సో 6 ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చింది, అండ్ 10 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, అండ్ ఇక్కడ 3 ఆఫ్ కాయిన్స్. ఓకే, 3 ఆఫ్ కాయిన్స్. నేను ఎవరో వాయిస్ గట్టిగా మాట్లాడండి మేడం అంటున్నారు. మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ ఫోన్లో ఆ వాల్యూమ్ పెంచుకోండి, అప్పుడు అది పెరుగుతుందండి. నాకు ఇంతవరకు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. మరి నిన్న వీడియోలో ఎవరో ఒక్కరే పెట్టారు మేడం వాయిస్ పెంచండి అని. మీరు మీ ఫోన్ వాల్యూమ్ పెంచుకోండి, ఆటోమేటిక్గా నా వాయిస్ కూడా పెరుగుతుంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా నాకు అట్లా కంప్లైంట్ చేయలేదు మీరు, అందుకని అంటున్నాను నేను. ఓకే, సో ఇక్కడైతే మీ పార్ట్నర్ ఎలాంటి వారో అసలు జెన్యున్ పర్సనా కాదని అంటే, ఫస్ట్ అయితే ఇది ద లవర్స్ కార్డ్ అయితే నేను తీస్తున్నాను, ఎందుకంటే ముందు పాజిటివ్ కార్డ్స్ తీసేద్దాము. సో ఇక్కడ ద లవర్స్ కార్డ్ అని అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు. మీ పార్ట్నర్ మీరు ఒక సోల్మేట్ పార్ట్నర్ అండి. మీరు మీ పర్సన్ ఒక సోల్మేట్ కనెక్షన్ ఉంది మీకు మీ పార్ట్నర్కి. సో ఇది ఎక్కువగా ఎవరికి వర్తిస్తుంది అంటే మిథున రాశి వారికి, ఎందుకంటే ఇది మన టారో కార్డులలో వచ్చేది మిథున రాశి అనండి. సో ఎక్కువగా ఇది మిథున రాశి వారికి కనెక్ట్ అవుతుంది. అండ్ అలాగే తులారాశి, అలాగే కుంభరాశి. సో ఈ 3 రాశులకి కొంచెం బాగా కనెక్ట్ అవుతుందండి ఈ రీడింగ్లో. ఈ లవర్స్ కార్డ్ అనేది ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకి మాత్రం కంప్లీట్లీ ఆ పర్సన్, మిమ్మల్ని ఇష్టపడే పర్సన్ జెన్యున్ పర్సన్ అండి. అంటే మీ పార్ట్నర్ రాసులు అవైతే, మీ పార్ట్నర్ రాశి కనుక మిథున రాశి, కుంభరాశి లేదంటే తులారాశి మేజర్గా కనుక ఉంటే, మిగతా రాశుల వాళ్ళు కూడా మీకు ఇది రెజనేట్ అవుతే మీరు చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. కంప్లీట్లీ జెన్యున్ పర్సన్, చాలా లవింగ్ పర్సన్, కేరింగ్ పర్సన్, మిమ్మల్ని చాలా ఇష్టపడే పర్సన్ అండి. ఇది ఒక సోల్మేట్ కనెక్షన్, అంటే గాడ్ బ్లెస్డ్ కనెక్షన్ అని చెప్పొచ్చు. ఎప్పుడూ ఏంటంటే అండి మనకు అనిపిస్తుంది కదా, లైక్ పూర్వజన్మలో ఏదో కనెక్షన్ ఉంది, చూడగానే వీళ్ళని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. అండ్ ఎంతమంది ఉన్నా, ఎంతమంది మన చుట్టూ ఉన్నా కూడా ఎవరిపైన రాని మన ఒక ఇమోషనల్ ఫీలింగ్స్ అనేవి ఒక పర్సన్ని చూడగానే మనకు వస్తుంది. దాన్ని మనం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనొచ్చు, లేదంటే వాళ్ళతో కొన్ని రోజులు మనం రిలేషన్షిప్లో ఉన్న తర్వాత వాళ్ళ మీద ప్రేమ పెరగచ్చు, ఒక డిఫరెంట్ ఒపీనియన్ అనేది మనకి క్రియేట్ అయిపోతుంది ఆ పర్సన్ పైన. సో దీన్నే మనము సోల్మేట్ కనెక్షన్ అంటాము. సో ఈ సోల్మేట్ కనెక్షన్ అనేది మీకు మీ పార్ట్నర్కి చాలా జెన్యున్గా ఉందండి. మీరు ఎంత ఇష్టపడుతున్నారో మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని అంతే ఇష్టపడుతున్నారు. సో హీ ఆర్ షీ ఈజ్ ఎ కంప్లీట్లీ జెన్యున్ పార్ట్నర్. అండ్ ద మూన్ కార్డ్, ఇది ఎక్కువగా ఇంకొకటి కూడా చెప్తానండి, మ్యారీడ్ కపుల్స్కి కూడా వర్తిస్తుంది ఇది. ఓకే, మ్యారేజ్ అయిన వాళ్ళది కనెక్షన్ ద లవర్స్ కార్డ్ వచ్చిందనంటే అది ఖచ్చితంగా సోల్మేట్ కనెక్షన్, అంటే గాడ్ మీకు ఇచ్చిన గిఫ్ట్ యువర్ పర్సన్. సో ఎక్కువగా మ్యారీడ్ వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది. సో మ్యారీడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేజర్గా అండి, కొద్దిమంది అటు ఇటు ఉన్న వాళ్ళని మీరు అర్థం చేసుకోవద్దు. మేజర్గా అయితే మ్యారీడ్ వాళ్ళకి చాలా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఈ కార్డు. మీ పార్ట్నర్ మిమ్మల్ని జెన్యున్గానే ఇష్టపడుతున్నారు. నెక్స్ట్ ద మూన్ కార్డ్ వచ్చింది. సో ద మూన్ అంటే వాటర్ సైన్ అండి. వీళ్ళు ఏంటంటే ఇమోషనల్ పర్సన్స్. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని జెన్యున్ పర్సనా కాదా అని అంటే, ఈ పర్సన్ అయితే జెన్యున్ పర్సనే, కాకపోతే ఏంటంటే వీళ్ళు తొందరగా హట్ అవ్వడము, తొందరగా బాధపడటము, మీ మనసులోనే పెట్టుకొని బాధపడటము, ఇమోషనల్గా ఎవరైనా ఇష్టపడిన వాళ్ళని వదలకుండా వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడము, అంటే మీరు ఇమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీ పార్ట్నర్కి. సో ఈ పర్సన్ కూడా చాలా ఎమోషనల్ పర్సన్. సో మీరు కొంచెం హార్డ్గా ఉండొచ్చు, లేకపోతే మీరు కొంచెం ఏమంటారు ప్రాక్టికల్గా ఉండొచ్చు, మీరు ఏదైనా సరే మొహం మీద చెప్పేసే కైండ్ ఆఫ్ పర్సన్ ఉండొచ్చు, తొందరగా అగ్రెసివ్ అయ్యే పర్సన్ మీరు ఉండొచ్చు, కొద్దిమంది అండి. సో ఇలాంటి ఈక్వాలిటీస్ ఉన్న పర్సన్కి మీ పార్ట్నర్ కనుక ఉండింటే, సో ఇలాంటి క్వాలిటీస్ మీకుండి మీ పార్ట్నర్ కనుక తొందరగా హట్ అయ్యే పర్సన్ ఉండింటే కనుక ఆ పర్సన్ ఏంటంటే జెన్యున్ పర్సనేనండి. కాకపోతే ఏంటంటే వీళ్ళు తొందరగా హట్ అయిపోయి వీళ్ళు కొంచెం స్పేస్ కోరుకుంటున్నారు మీ నుంచి. ఓకే, కొన్ని రోజులు మీ నుంచి స్పేస్ కోరుకోవడము, కొద్దిగా వీళ్ళు ఎప్పుడైతే అండ్ అలోన్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు ప్రస్తుతం. ఈ మూన్ సైన్ ఉన్న వాళ్ళు ఏంటంటే
ఎప్పుడైనా సరేనండి వీళ్ళు ఇండిపెండెంట్‌గా, సింగిల్‌గా, అలోన్‌గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారనమాట. సో, వీళ్ళేంటంటే హర్ట్ అయిపోయినప్పుడు వాళ్ళు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు, ఎవరితో కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడరు. ఎంతసేపు వాళ్ళ ఆలోచనలలో వాళ్ళు గడపడము, ఎంత తొందరగా ఫర్ సపోజ్ వీళ్ళు ఏదైనా జాబ్ గానీ, బిజినెస్ కానీ, లేకపోతే ఇంట్లో వర్క్స్ చేసే అదే హౌస్ వైఫ్ కానీ ఎవరైనా ఉండొచ్చు. వీళ్ళేంటంటే గబగబా వాళ్ళ పనులు ముగించుకొని ఎంత తొందరగా మూన్ అంటే ఏంటంటే నైట్ దే లైక్ నైట్ అండి మూన్. సో, ఎప్పుడు ఇండివిడ్యువల్‌గా ఒంటరిగా ఎప్పుడు చీకటయిపోతుందా? ఎప్పుడు ఒంటరిగా ఉందామా? ఎప్పుడు హ్యాపీగా ఇండివిడ్యువల్‌గా ఉంటేనే వాళ్ళకి ఆ ఇండిపెండెంట్‌గా ఉంటేనే వాళ్ళకొక రకమైన ఆనందం ఆనందం అనరండి దీన్ని. అంటే ఆ ఎమోషనల్ ఫీలింగ్స్‌తోనే వాళ్ళు హీల్ అవుతుంటారనమాట. దట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ విల్ బి దేర్. సో, ఇది జెన్యూన్ పార్ట్నరేనండి. బట్ ఏంటంటే తొందరగా హర్ట్ అయ్యే పర్సన్స్ అనమాట. ఇది ఎవరికి వర్తిస్తదో వాళ్ళు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 4 ఆఫ్ స్వార్డ్స్. ఇందులో ఒకటే కార్డ్ వర్తిస్తదని కాదు. 4, 5 క్వాలిటీస్ కూడా వర్తిస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్ మీ పార్ట్నర్ అయితే చాలా అంటే చాలా కోపిష్టి, డామినేషన్ అండ్ మీ పార్ట్నర్ వాళ్ళు తప్పు చేసి కూడా మీదే తప్పని చెప్పేసి ఎత్తి చూపే పర్సన్ అండి. అండ్ ఒకటి మీరు చెప్తే దానికి 10 ఊహించుకొని 10 రకాలుగా మాటలంటూ మిమ్మల్ని బాధపెట్టే పర్సన్ అండి. ఇది చాలా క్రూయల్ మెంటాలిటీస్ అనమాట. చాలా క్రూయల్ పర్సన్. సో, క్రూయల్ పర్సన్ అంటే ఏంటంటే సెల్ఫిష్ పర్సన్స్ అండి. వాళ్ళ స్వార్థం మాత్రమే ఆలోచించుకుంటారనమాట. సో, వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని ఎంతకైనా మోసం చేస్తారు. మిమ్మల్ని ఎంతకైనా బాధ పెడతారు. ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి కూడా వీళ్ళు ప్రయత్నించరు. ఇది కంప్లీట్‌లీ సెల్ఫిష్ మెంటాలిటీ అనమాట. సో, వీళ్ళు ఒక ఇష్టపడ్డారు ఓకే. బట్ కోపమొచ్చింది మీ పైన ఒకసారి నెగెటివ్‌గా వచ్చిందంటే ఇక మళ్ళా వాళ్ళు టాలరేట్ చేయలేరు. దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు కూడా. ఈవెన్ వాళ్ళది మిస్టేక్ ఉన్నా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. సో, కొంచెం స్టబ్బర్న్ పర్సన్స్ అండి. డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళు చాలా డైనమిక్ ఉంటారు. ఓకే. మిగతా దాన్లలో వాళ్ళకి అన్ని క్వాలిటీస్ బావుంటాయి. వీళ్ళకి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి. డబ్బులు బాగా సంపాదిస్తుండొచ్చు. వేరే వాళ్ళు వీళ్ళ కింద 10 మంది పని చేస్తుండొచ్చు. లీడర్‌షిప్ క్వాలిటీస్ బాగున్నాయి. వర్క్ హార్డ్ కూడా చేస్తారు. అన్నీ ఉంటాయి. కాకపోతే వీళ్ళు పర్సనల్‌గా ఎవరైతే వీళ్ళకి ఎమోషనల్‌గా కనెక్ట్ అయి ఉంటారో, వాళ్ళే వీళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడటం జరుగుతదండి. సో, ప్రొఫెషనల్‌గా గానీ వేరే దగ్గర వేరే రిలేటివ్స్‌తో, ఫ్రెండ్స్‌తో, కొలీగ్స్‌తో చాలా జోవియల్‌గా ఉంటూ వాళ్ళని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ అన్నీ ఉంటది. బట్ ఎవరైతే ఇష్టపడి మీకు దగ్గరగా ఉన్న పర్సన్ వీళ్ళకి దగ్గరగా ఉన్న పర్సన్ ఉంటారో ఎమోషనల్ టార్చర్ అయితే చేస్తారండి వీళ్ళు. ఇది ఎవరికి వర్తిస్తదనేది మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 6 ఆఫ్ స్వార్డ్స్. సో, 6 ఆఫ్ స్వార్డ్స్ అంటే అండి ఇక్కడ మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళంటే మీ వల్ల ఎంత బాధపడ్డా, లేకపోతే వీళ్ళు మీ వల్ల ఎంత బాధపడ్డా సారీ మీరు వీళ్ళ వల్ల ఎంత బాధపడ్డా అంటే ఇక్కడ ఎమోషనల్ బాండింగ్ అంటాం దీన్ని. సో, ఎమోషనల్ బాండింగ్ అనేది మీ సైడ్, మీ పార్ట్నర్ సైడ్ చాలా ఈక్వల్‌గా ఉందండి. సో, మీ పార్ట్నర్ ఏ టైప్ ఆఫ్ పర్సన్ అంటే అడ్జస్టబుల్ పర్సన్, సాక్రిఫైస్ చేసే పర్సన్ అండ్ ఎన్ని తప్పులు చేసినా సరే మీరు గానీ లేకపోతే మీ పార్ట్నర్‌కి గానీ మధ్యలో ఎన్ని ఇష్యూస్ వచ్చినా, ఏ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఏదున్నా సరే మళ్ళీ ఫ్యామిలీ లైఫ్‌లోకే అంటే మళ్ళీ మీ దగ్గరికే రావడానికే ఇష్టపడుతున్నారనమాట. ఇష్టపడతారు కూడా వీళ్ళు. ఏంటంటే అడ్జస్ట్ చేసుకునే మెంటాలిటీ అండి. కాకపోతే ఒక్కొక్క సందర్భాలొస్తాయండి. ఎలా ఉంటాయనంటే ఇగ మనకి పీకెళ్ళిపోతాయనమాట. చాలా పీకెళ్ళిపోతాయి ఇష్యూస్. అప్పుడు గూడా మిమ్మల్ని ప్రేమిస్తారు వాళ్ళు. కానీ దూరంగా ఉంటేనే మీరు సంతోషంగా ఉంటారని అనుకునే టైప్ ఆఫ్ పర్సన్స్ కూడా ఉంటారు వీళ్ళు. సో, అందుకని ఏం చేస్తారంటే కొంచెం వీళ్ళు మీకు బ్రేక్ ఇస్తారు. సో, బ్రేక్ ఇచ్చేసి కొన్ని రోజులు వాళ్ళు వాళ్ళ టైం వాళ్ళు గడపడము. మళ్ళా తర్వాత మీ లైఫ్‌లోకి తిరిగి రావడం గూడా జరుగుతుంది. అంటే ఆ సిట్యుయేషన్స్ అన్నీ గూడా కామ్ అయిపోయి మళ్ళా పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు మళ్ళా తిరిగి రావాలని చెప్పేసి అనుకోవడం. అప్పుడు వీళ్ళ ఆలోచనలలో గూడా ఒక కామ్‌నెస్ ఒస్తదండి. కామ్‌నెస్ అంటే ఒక డెసిషన్ తీసుకునేటట్టుగా వాళ్ళ మైండ్ అనేది క్రియేట్ అవుతది. అండ్ అప్పుడు ఆటోమేటిక్‌గా మళ్ళా మిమ్మల్ని కోరుకోవడం, పిల్లలు గుర్తుకు రావడం, లేదంటే ఫ్యామిలీ గుర్తుకు రావడం, మీరు గుర్తుకు రావడం, ఇలాంటివి మళ్ళీ జరిగి మళ్ళా మీ దగ్గరికే వచ్చేసేయడం. ఎంత ఎక్కడున్నా సరే, ఏ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఎవరెక్కడున్నా, వీళ్ళు ఎవరు వేరే వాళ్ళ లైఫ్‌లలో ఉన్నా, మిమ్మల్ని వదిలేసి వీళ్ళు ఒంటరిగా ఉన్నా, ఏమన్నా జరగనివ్వండి ఎట్ ద ఎండ్ మళ్ళా గూడా మీ జీవితంలోకే తిరిగి రావాలని ఎప్పుడు గూడా కోరుకుంటారు. జెన్యూన్ పర్సన్ అండి వీళ్ళు గూడా. కొన్ని ఉంటాయండి. అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. మనకి లైఫ్ అన్న తర్వాత అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. కొన్ని విషయాలలో వీళ్ళే కాంప్రమైజ్ అయ్యి మీ దగ్గరికి మళ్ళా గూడా తిరిగి వస్తారు. అండ్ ఇక్కడ 10 ఆఫ్ స్వార్డ్స్ ఉందండి. సో, 10 ఆఫ్ స్వార్డ్స్ అనంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు వేరే వాళ్ళని మాటలు నమ్మి వీళ్ళు మోసపోతారండి. మీ పర్సన్. అంటే ఏంటంటే మీ పర్సన్ ఎంతసేపు మీరు ఎవరైతే కరెక్ట్‌గా ఉంటారో, ఎవరైతే నిజాలు చెప్తారో అవి అబద్ధాలు అనుకోవడము, వాళ్ళని నమ్మకపోవడము అండ్ ఎవరైతే తీయగా మాట్లాడి ఎవరైతే మ్యానిపులేట్ చేస్తారో వీళ్ళు మీ పర్సన్ ఎట్లాంటి వాళ్ళంటే మ్యానిపులేటర్స్‌ని బాగా నమ్ముతారనమాట.
ఎవరైతే మ్యానిపులేట్ చేస్తూ వీళ్ళని పొగుడుతూ లేకపోతే వీళ్ళని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఇక నేనే నీకున్నానని చెప్పేసి కొద్దిగా ఎక్కువగా పర్సన్కి దగ్గర అవుతారు కదా. సో అప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళే నిజమైన పర్సన్స్ అని, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని, ఎంతో మంచి రిలేషన్స్ కూడా వీళ్ళు బ్రేక్ చేసుకుంటారండి వీళ్ళ మాటలు విని. సో ఇలాంటి మీ పర్సన్ జెన్యున్ పర్సన్ అయినా కూడా వేస్ట్ కదండి, ఎందుకంటే నమ్మకం లేదు ఇక్కడ. సో నమ్మకం ఎందుకు లేదంటున్నానంటే, ఎవరో చెప్పిన మాటలు విని మీకు దూరం అయిపోయారు అని అంటే అర్థం ఏంటి? ఈ పర్సన్ కరెక్ట్ పర్సన్ కాదనే కదా. అంటే జెన్యున్ కాదని నేను చెప్పను, కాకపోతే నమ్మలేమండి వీళ్ళని. ఎప్పుడు ముంచుతారో తెలియదు. ఇదిగోండి వాళ్ళు మునిగిపోవడమే కాదు, మిమ్మల్ని కూడా ముంచుతారనమాట. వాళ్ళు వాళ్ళ మాటలు విని వీళ్ళు మునుగుతున్నారు అది తెలియదు. అట్ ద సేమ్ టైం వీళ్ళ వల్ల మీరు కూడా ఇలా మునిగిపోవాల్సి వస్తుంది. సో మోసపోవడమేనండి ఇది ఖచ్చితంగా. అక్కడ వీళ్ళు మోసపోతున్నారు, ఇక్కడ మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 ఆఫ్ కాయిన్స్. సో 3 ఆఫ్ కాయిన్స్ అంటే ఇక్కడ ఏంటంటే అండి, మీ పార్ట్నర్ ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అండి. ఇమ్మెచ్యూర్డ్ అంటే వీళ్ళు ఎదిగారు, అన్నీ చేస్తున్నారు, అన్ని రకాలుగా సంపాదిస్తున్నారు, లేకపోతే అందరితో ఉంటున్నారు, ఫ్యామిలీతో ఉంటారు, అన్నీ ఉంటాయి. వీళ్ళది చైల్డిష్ మెంటాలిటీ అండి. సో చైల్డిష్ మెంటాలిటీ ఏంటంటే ఊరికే అలగడము, ఊరికేనే ప్యాంపరింగ్ ఇష్టం వీళ్ళకి. ప్యాంపరింగ్ అంటే ఎవరైతే వీళ్ళని ప్యాంపర్ చేస్తారో, ఎవరైతే వీళ్ళని పొగుడుతారో, వీళ్ళు ఎవరినైతే అంటే మంచి వాళ్ళలాగా వాళ్ళ ముందర కనిపిస్తారో, అండ్ వీళ్ళకి ఎవరైతే ఎక్కువగా వీళ్ళకి నచ్చినవన్నీ చేస్తారో వాళ్ళనే వీళ్ళు నమ్ముతారు. దాన్నే మనం ఇమ్మెచ్యూర్ అంటామండి. సో ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ పర్సన్స్ కూడా మీ పార్ట్నర్స్లలో ఉన్నారు. అయితే వీళ్ళని వెనక నుంచి మోసం చేసే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళే కరెక్ట్ అనుకుని వీళ్ళు కూడా నమ్మే టైప్ ఆఫ్ పర్సన్స్ అండి. ఇది కొంచెం ఎట్లా అంటే మీరు కొంచెం మెచ్యూర్డ్గా ఉండాలి ఇలాంటి పర్సన్స్ ఉంటే కనుక. సో మీరు వీళ్ళని అర్థం చేసుకునేటట్టు ఉండాలి. లేదనంటే ఎవరి మాటలైనా సరే వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది కూడా పేరెంట్స్కి. ఎవరైతే చైల్డిష్ మెంటాలిటీ ఉంటుందో, ఇమ్మెచ్యూర్డ్గా ఉంటారో, డిపెండెన్సీ కూడా అండి. వీళ్ళు ఏంటంటే డిపెండెంట్ పర్సన్స్ కూడా. సో ఈ డిపెండెంట్ పర్సన్స్ కూడా ఎప్పుడైనా సరేనండి, వీళ్ళతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా అనేది కూడా వీళ్ళకి అర్థం కాదు. దాన్నే మనం ఇమ్మెచ్యూరిటీ అంటాం. ఇమ్మెచ్యూరిటీ అంటే మెచ్యూరిటీ లేకుండా ఉండడం అండి. తెలివి లేకపోవడం అంటాం చూడండి, అట్లా అనమాట. సో ఆ తెలివి అనేది వీళ్ళకు ఉండదు. లౌక్యం కూడా వస్తుందండి, లౌక్యం. సో లౌక్యం అంటే కూడా ఏంటంటే ఎక్కడ ఎప్పుడు ఏం చెప్పాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలి, ఎవరు కరెక్ట్ పర్సన్స్, ఇవన్నీ తెలియకపోవడం అనమాట. దీన్ని మనం లౌక్యం కూడా అంటాము, ఇమ్మెచ్యూరిటీ అంటాము. సో ఇవన్నీ లేని పర్సన్. ఓకే, పర్సన్ మంచోళ్ళే, చూడడానికి మంచివాళ్ళే, చక్కగా మాట్లాడతారు, చక్కగా అన్నీ చేస్తారు, కాకపోతే మెచ్యూరిటీ లేని మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇదంతా కూడా ఈ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారండి మీ పార్ట్నర్స్లలో. జెన్యున్గానే కొద్దిమంది ఉన్నారు, కొద్దిమంది అయితే మోసపూరితమైన వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది మిమ్మల్ని ముంచే వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది వాళ్ళు మునిగిపోయే వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా అయితే నడుస్తుంది. ఓవరాల్గా అయితేనండి ఎక్కువగా మీ జెన్యునిటీలో మేజర్గా అయితే పేజ్ ఆఫ్ కాయిన్స్ అని అంటే మంచి వాళ్ళే ఉన్నారని మీరు అర్థం చేసుకోవచ్చండి మేజర్గా. ఓకే, ఇప్పుడు వచ్చిన 6 కార్డులలో మేజర్గా అయితే మంచి పర్సన్సే ఉన్నారు, మంచి డబ్బులు సంపాదించే పర్సన్స్, మీకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చే పర్సన్స్, మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునే పర్సన్స్, మీరు అంటే చాలా ఇష్టపడే పర్సన్సే కనిపిస్తున్నారు ఇక్కడ. బట్ ఏంటంటే ఇక్కడ ఇమోషనల్గా మీకు ప్రస్తుతం అయితే దూరం ఉన్నారండి. ఎందుకంటే మీకు మీ పార్ట్నర్కి మేబీ ఏవైతే ఇష్యూస్ నడుస్తున్నాయో దానివల్ల వీళ్ళు మీకు ఇప్పుడు ఇమోషనల్గా మీకు కావాలనే దూరం అయిపోయారు. ఓకే, కావాలనే దూరంగా ఉన్నారు. ద హై ప్రీస్టిస్ ఇక్కడ ఉందండి, చూసారు కదా, థర్డ్ పార్టీ అనమాట. సో చాలా చాలా రాణి, ఒక రాజులాగా ఫీల్ అయిపోయే పర్సన్స్. సో ఈ హై ప్రీస్టిస్ మాటలలో కూడా వీళ్ళు ఏంటంటే ఒక మ్యానిపులేషన్ నడుస్తుంది, దానివల్ల కూడా వీళ్ళు మీకు దూరం అయిపోయారు. తప్పకుండా ద హెర్మెట్ అయితే వచ్చింది. మోస్ట్లీ వీళ్ళు మళ్ళీ తిరిగి రావాలని అయితే కోరుకోవడం కూడా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే మీ పార్ట్నర్ అయితే జెన్యున్గానే కనిపిస్తున్నారు చాలామంది అయితే, మీరేం బాధపడక్కర్లేదు. అయితే ఈ పర్సన్స్తో మరి మీ జీవితంలో ముందు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి చెక్ చేద్దామంటే, సో మరి వీళ్ళతో మీ భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఫ్యూచర్లో మీకు ఈ పర్సన్తోనే మీకు లైఫ్ ఉంటుందా, ఎలా ఉంటుందో చూద్దాం. ఒకవేళ ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ సపోజ్ ఈ పర్సన్ మీ జీవితంలోకి తిరిగి వస్తున్నారా లేదా చూద్దాము. ఒకవేళ తిరిగి వస్తే ఏ విధంగా ఉంటుంది మీ జీవితం అనేది కూడా చెక్ చేద్దాం. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దర్ పార్ట్నర్. వ్యూవర్స్ ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో అబ్బో వస్తున్నారండో, చూసారు కదా, చక్కగా వస్తున్నారు, చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ అండ్ పార్ట్నర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. సో దీంట్లో ఎవరైతే ఇప్పుడు సపరేషన్లో ఉన్నారో వాళ్ళకి వీళ్ళ పర్సన్తో రీకన్సిలేషన్ అనేది ఉండాలి. సో రీకన్సిలేషన్ విత్ ద ఎక్స్ పార్ట్నర్, ఎస్ ఆర్ నో. రీకన్సిలేషన్ విత్ ఎక్స్ పార్ట్నర్, ఎస్ ఆర్ నో. Reconciliation with ex-partner, yes or no. Please give me accurate answer, universe. Gratitude, gratitude, gratitude. Page of Cups. రెడీగా ఉండండి.
ఓకే, రెడీగా ఉండండి. మీ పార్ట్నర్ ఏమంటున్నారో చూద్దాం. ఇది రీకన్సిలేషన్కి 3 కార్డ్స్ అయితే తీసేసాను. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే బ్యూటిఫుల్ పాజిటివ్ కార్డ్ అండి ఇది. సో మీకు తెలుసు కదా దీని మీనింగ్, చెప్తా. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఈ పర్సన్ వస్తే మళ్ళీ మీ జీవితంలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్ యూనివర్స్. ఈ వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఈ వీడియో, వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ వాళ్ళ పార్ట్నర్, వాళ్ళ నేమ్, మీరు మీ పార్ట్నర్ నేమ్ మనసులో తలుచుకుంటుండండి. నేను చెప్పినప్పుడు ఈ షఫిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ పార్ట్నర్ నేమ్ మీరు ఏమనుకుంటున్నారో అది మీరు మనసులో అనుకుంటుండండి. ఖచ్చితంగా అక్యురేట్గా వస్తుందండి మీకు రీడింగ్. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ అండ్ వాళ్ళ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ఒకవేళ వీళ్ళ పర్సన్ వీళ్ళ జీవితంలోకి తిరిగి వస్తే వీళ్ళ జీవితంలో వీళ్ళు లైఫ్ టైం ఉంటారా, లేదంటే మళ్ళీ వెళ్ళిపోతారా? కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. మస్కులన్ ఎనర్జీస్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి మీ పార్ట్నర్ నుంచి, చెప్తాను. సో ఇది మళ్ళీ తిరిగి వస్తే మీ జీవితం ఏ విధంగా ఉంటుందనే దానికి ఇది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అండి. ఫస్ట్ అయితే మనం ఇది చూద్దాము. ఇక్కడ మీ పార్ట్నర్ నుంచి రీకన్సిలేషన్ ఉందా లేదా అని అంటే నాకైతే చాలా సక్సెస్ఫుల్గా ఒకటి మూవ్ ఆన్ ఉంది, ఇక్కడ మళ్ళీ రావడం ఉంది, రెండు ఉన్నాయి. ఓకే, రెండు ఉన్నాయండి. అంటే సక్సెస్ఫుల్గా మూవ్ ఆన్ అయిపోవడము ఒకటి, సక్సెస్ఫుల్గా మీ లైఫ్లోకి తిరిగి రావడం, రెండు ఉన్నాయండి. సో మరి ఎవరికి రీయూనియన్ ఎవరికి కాదనేది మీరు పర్సనల్ రీడింగ్లో తెలుసుకోండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇలా వస్తుంది. నేను అందుకే చెప్పానండి. ఇదిగోండి ఇక్కడ ఇదేముంది, ఇక్కడ ఎవరైతే లైఫ్లోకి, ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది కదా, ఎవరి లైఫ్లోకి అయితే మీ పార్ట్నర్ తిరిగి వస్తున్నారో ఆ పార్ట్నర్ లైఫ్లో మళ్ళా సెలబ్రేషన్ అండి. అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ మీకు కనెక్ట్ అయ్యే పర్సన్ అంటే ఎక్స్ పార్ట్నర్ ఎవరైతే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారో ఆ పర్సన్తో మీకు లైఫ్ టైం హ్యాపీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, లేకపోతే ఎనీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరేనండి. ఇక్కడ మీ పర్సన్తో మీరు చాలా పెంటకల్స్ అంటే అర్థం ఏంటి, ఒక అష్టైశ్వర్యాలు అంటాం కదండి, ఆ విధంగా అనమాట. ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంపదలు అంటాం చూడండి, ఆ విధంగా మీ జీవితం ఉంటుంది ఈ పర్సన్తో ఎవరైతే మీ లైఫ్లోకి వస్తున్నారో వాళ్ళు. సెలబ్రేషన్, ఫ్యామిలీ అంటే ఏంటి, చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒక మంచి సెలబ్రేషన్ మూమెంట్ అయితే ఉంటుంది. మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు అంతా మీరంతా కూడా కలిసిమెలిసి ఉంటారనేసి అర్థం అండి. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ కార్డ్కి నేను చెప్తాను. సో ఇక్కడ ఏమైందంటే మనకి ఇక్కడ ఏం కార్డ్ వచ్చిందండి, ఇక్కడ మూవ్ ఆన్ కార్డ్ అనమాట. అంటే ఇక్కడ కొద్దిమంది వేరే పార్ట్నర్ అంటే కొత్త పార్ట్నర్ మీ జీవితంలోకి వస్తున్నారని మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, మీ ఎక్స్ పార్ట్నర్ కాదు, న్యూ పర్సన్, న్యూ బిగినింగ్, న్యూ పర్సన్ మీ లైఫ్లోకి సక్సెస్ఫుల్గా వస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకని ఇక్కడ మనకి ఒక నెగిటివ్ కార్డ్ వచ్చిందండి, ఏంటంటే సపరేషన్. ఇక్కడ మీ పార్ట్నర్ మీ నుంచి సపరేషన్ కోరుకుంటున్నారు, వాళ్ళు వేరే వాళ్ళ జీవితంలోకి వెళ్ళిపోతున్నారు, మీ లైఫ్లోకి ఒక కొత్త పర్సన్ అయితే వస్తున్నారు. సో ఆ వచ్చే పర్సన్తోనే మీ జీవితం, నేను ఇందాక చెప్పినాయండి పాయింట్స్. ఓకే, సంతోషంగా ఉంటారు, మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరు కూడా, ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా సరే అందరు కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. కొద్దిమంది పర్సనల్ లైఫ్ నుంచి అయితే మూవ్ ఆన్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇది ఏ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు ఏంటి అనేది మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ అనేది అయితే వస్తుందండి. ఇక్కడ మూవ్ ఆన్ ఉంది అండ్ న్యూ బిగినింగ్ ఎక్స్ పార్ట్నర్తో కూడా ఉందండి. ఇక్కడ న్యూ బిగినింగ్ అనేది అంటే రెండు రకాలు, ఒకటేమో విత్ ఎక్స్ పార్ట్నర్, ఒకటేమో విత్ న్యూ పార్ట్నర్, లేదంటే కంప్లీట్ మూవ్ ఆన్. అంటే అది మీరు డిసైడ్ చేసుకోవాలి. మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలా వద్దా, మళ్ళీ వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకోవాలా వద్దా ఏంటనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇన్ కేస్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వస్తే కనుక మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయొచ్చా లేదా, అండ్ న్యూ పార్ట్నర్ వచ్చినా కూడా ఎలా ఉంటుంది మీ లైఫ్లో కంటే జస్టిస్ వచ్చిందండి. ఓకే, ఏదైనా అండి మంచి జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు మోస్ట్లీ కలిసే ఉండడానికే ప్రయత్నిస్తారండి. మళ్ళీ ఏమన్నా మీకు మీ పార్ట్నర్కి ఏమైనా అటు ఇటు జరిగినా కూడా మళ్ళీ అన్నీ కూడా మీరు సాక్రిఫైస్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని అర్థం చేసుకొని ఒకరికొకరు మాట్లాడుకొని ఒపీనియన్స్ ఇద్దరి కూడా ఒకటేలాగా ఉండేలాగా చూసుకోవడం అనమాట. ఇక్కడ చూడండి, మీ పార్ట్నర్ చాలా ఈగర్గా మీ లైఫ్లోకి, అది కూడా చాలా పాజిటివ్గా వస్తున్నారంటే వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా మిస్టేక్స్ చేసినా కూడా అర్థం చేసుకొని ఇంకా మీరే నా సోల్ పార్ట్నర్ అన్నట్టుగా వస్తుంటారు. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అండి, లైఫ్ టైం మీతో చాలా ఇమోషనల్గా మీకు కనెక్ట్ అయి ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అండ్ మీ పార్ట్నర్ అంటే మీకు చాలా ఇష్టం, అలాగే వీళ్ళకి కూడా మీరంటే చాలా ఇష్టం. ఇక్కడ మీతోనే అన్ని ఇమోషనల్ షేరింగ్ అనేది కూడా కనిపిస్తుంది. అన్ని రకాలుగా షేరింగ్ అంటే ప్రతిదీ కూడా మీతో హ్యాపీగా గడపడం అండి. ఇది కొత్త పార్ట్నర్ అయినా, లేదంటే ఎక్స్ పార్ట్నర్ అయినా, లేకపోతే ఇప్పుడు మీతో ఉన్న పార్ట్నర్ అయినా, మీరు ఎవరినైనా తీసుకోవచ్చు. ఇక్కడ
మీ పార్ట్నర్‌తో మీకు ఇప్పుడు వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుందండి మీ పార్ట్నర్ గురించి. దీన్నే మనం మస్కులైన్ ఎనర్జీ ఆర్ ఫెమినైన్ ఎనర్జీ అంటాం. ఇక్కడ ఎక్కువగా అయితే ఈ ఫీలింగ్స్ ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏంటంటే ఇంటిమసీ ఫీలింగ్స్ ఎక్కువ అండి వీళ్ళకి. మీకు గాని, మీ పార్ట్నర్ గాని కొంచెం ఇంటిమసీగా ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉన్నట్టు కనిపిస్తుంది. అందరు కాదు కొద్దిమంది. సో, ఆ ఇంటిమసీ ఫీలింగ్స్ మిస్ అవుతున్నట్టు కూడా ఇప్పుడు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఎమోషనల్ ఫీలింగ్స్ కంటే ఇంటిమసీ ఫీలింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అయితే చాలా ఉందండి మీకు, మీ పార్ట్నర్‌కి. బట్ డెఫినెట్‌గా ఫ్యూచర్‌లో ఈ కనెక్షన్ ఎప్పుడైతే కొత్తవారు మీ లైఫ్‌లోకి రావడానికి ప్రయత్నం చేయడం, నెక్స్ట్ ఉన్న పర్సన్ ఎక్స్ పార్ట్నర్ గాని, ఇప్పుడున్న పర్సన్ గాని మళ్ళా మీతో కమ్యూనికేషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకు మీ వైపే ఎందుకొస్తున్నారు ఏంటనంటే అర్థం ఇదిగోండి. మీరు చాలా ఆహ్, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్ ఉండొచ్చు. లేదనంటే మీరు అన్ని రకాలుగా మంచి కేరింగ్ పర్సన్, చాలా బాగా చూసుకునే పర్సన్. అండ్ మీ ప్రేమని వాళ్ళు మనస్ఫూర్తిగా ఆస్వాదించారంటాం కదా! నమ్మకంతో, మీ పైన నమ్మకంతో మళ్ళా తిరిగి రావడం. మీరు ఎలాగైనా యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకంతో మీ వైపుకు తిరిగి రావడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే కొద్దిమందయితే మూవ్ ఆన్. నేను అందుకనే 2 రకాలు చెప్తున్నానండి. ఇక్కడ మూవ్ ఆన్ గూడా కనిపిస్తుంది. ఓకే. ఏదున్నా నేను ఉన్నది రీడింగ్ ఏదుందో నేను అదే చెప్తాను. నాకు ఇక్కడ ఒకటి నెగెటివ్ కార్డ్ వచ్చింది కాబట్టి నేను మీకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది. ఇదిగోండి. ఒకటేమో ఇక్కడ రీయూనియన్ అండి. మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం. ఇక్కడేమో మీ పార్ట్నర్ మీ నుంచి దూరం అయిపోవడం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా క్లారిటీ, రైట్? సో కొద్దిమంది ఏమో మళ్ళీ పాస్ట్ లైఫ్లోకి తిరిగి రావడం. కొద్దిమంది ద మూన్ కార్డ్ ఎందుకు అని అంటే ద మూన్ కార్డ్ ఎందుకు అని అంటున్నాను, ఇక్కడ మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఇక్కడ డెవిల్ ఎనర్జీ చూసారు కదా. ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళకి ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే తప్పదు. ద మూన్ కార్డ్ కూడా వీళ్ళ గురించి, మీ గురించే. నాకు తెలిసి ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా సపరేషన్ కనిపిస్తుందండి. ఇక్కడ మీ పార్ట్నర్తో ఎక్కువగా మీకు ఇమోషనల్ ట్రాప్ అయితే అయ్యారు మీరు కానీ, మీ పార్ట్నర్ కానీ. మర్చిపోలేకపోతున్నారు కానీ తప్పని పరిస్థితుల్లో మీరు మూవ్ ఆన్ అయిపోవాల్సి వచ్చిన అవసరం కనిపిస్తుంది. ఇక్కడ నాకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళకి. ఓకే, ఇదండి రీడింగ్. సో మీకు ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. సారీ, కామెంట్ మెసేజ్ ఒకటే. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకున్న ఇష్యూస్ అన్ని కూడా క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ఈ ఎనర్జీస్ నుంచి బయటపడి హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిలీవ్ యువర్ సెల్ఫ్ అండి, ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ఓకే, ఎప్పుడైనా సరే మన ఇంట్యూషన్ని మనం ట్రస్ట్ చేయాలి. సో మీకు ఈ విధంగా రీడింగ్ వచ్చినందుకు మీకు ఏంజల్ ఏం ఆన్సర్ ఇస్తున్నారో నేను ఒక 3 కార్డ్స్ తీస్తాను. దాంట్లో 1, 2, 3 అని పెడతాను. ఇప్పుడు మీరు ఎన్నో రకాలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ప్లస్ ఇక్కడ ఈ రీడింగ్లో వచ్చిన దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మీకు యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తున్నారో చూడండి. ఓకే, 1, 2, 3 అని పెడతాను. మీరు సెలెక్ట్ చేసుకోండి. 1, 2, 3 అని సెలెక్ట్ చేసుకోండి. ఏ నెంబరో సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో వచ్చిన దాన్ని బట్టి మీరు మీకు యూనివర్స్ ఆన్సర్ ఇస్తున్నారని అర్థం చేసుకోండి. ఓకే, 1, 2, 3 3 కార్డ్స్ ఆన్సర్ కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్. సో దట్ ఎవరైతే 1, 2, 3 కార్డ్స్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మీరు ఇచ్చే ఏంజిల్ గైడెన్స్ ఏంటి, వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ. వెయిట్. సో 1 కార్డ్ అండి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకోండి. 3 కార్డ్స్ అయితే నేను ఇక్కడ పెడుతున్నాను. వెయిట్ అయితే వచ్చింది మనకి మేజర్గా. సో మీరు ఈ 3 కార్డ్స్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదో ఒక కార్డు సెలెక్ట్ చేసుకోండి. ఇది 1, ఇది 2 అండ్ ఇది 3. ఓకే, యూ కెన్ సెలెక్ట్ యువర్ కార్డ్. మనసులో బాగా నమ్మకంతో సెలెక్ట్ చేసుకోండి. మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో మీకు మీ లైఫ్కి సంబంధించి తెలుస్తుంది. ఎనీవన్ అండి, ఎనీ రిలేషన్షిప్ వాళ్ళు. సో 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి బీ అసర్టివ్ అని వస్తుంది, చెప్తాను మీకు. 2 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి కమ్యూనికేట్ క్లియర్లీ. అంటే యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు మేబీ సెకండ్ నెంబర్ 2 కార్డ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మీకు మీ పార్ట్నర్కి కమ్యూనికేషన్ గ్యాప్ ఉందంటండి. సో కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఏంటి, మీరు కానీ వాళ్ళతో మాటలు ఆపేయడము, లేకపోతే వాళ్ళైనా మీతో మాటలు ఆపేయడము. అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మీకు దూరం పెరిగింది. సో మీరు క్లియర్గా కమ్యూనికేషన్ చేసుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నారు. ఎస్ ఆర్ నో కూడా మీరే నిర్ణయం తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 3 నెంబర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి రిమైన్ పాజిటివ్ అని అంటున్నారు యూనివర్స్. మేబీ ఇప్పుడు మీరు వెయిట్ చేయండి అందుకనే. ఓకే, వెయిట్ అండ్ రిమైన్ పాజిటివ్. వెయిట్. ఓకే, మీరేమీ బాధపడద్దు. వెయిట్, కమ్యూనికేట్ క్లియర్లీ. వెయిట్, బీ అసర్టివ్. ఓకే, సో ఈ 3 కార్డ్స్ అయితే నేను తీసాను ఏంజల్ ఆన్సర్స్ ద్వారా. సో ఇప్పుడు మీరు ఏదైనా సరేనండి, మీ కమ్యూనికేషన్ రియల్లీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎనీ రిలేషన్షిప్ మీరు ఎస్ఆర్నో ముందు తీసేసుకొని మీ ఈ సిచ్యువేషన్స్ నుంచి ఫస్ట్ బయటపడండి. ఎప్పుడైతే మనం ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటపడతామో
అప్పుడు మాత్రమే మీరు జీవితంలో ముందుకెళ్తారండి. అర్థం చేసుకోండి. ఎవరికైనా నేను అదే చెప్తున్నా. మీరు ఒకటే ఆలోచనలతోని, ఒకటే పర్సన్‌తోని ఈ పర్సనే నా జీవితం, ఇదే నా జీవితం అని మీరు గిరిగీసుకొని కూర్చుంటే జీవితం నడవదు. అది అర్థం చేసుకోండి. ఓకే. అండ్ మెచ్యూర్డ్‌గా ఆలోచించండి. ఇప్పుడు ఒక డోర్స్ క్లోజ్ అయితే ఇంకొక డోర్స్ ఓపెన్ అవుతాయండి. సో, ఇక్కడ ఈ డోర్‌లోనే మీరు అటకాయించి మీరు నేను ఈడనే కూర్చుంటా, నేను ఏమన్నా గాని అని అనుకుంటే మీరు అక్కడే ఆగిపోతారు. సో, మీరు ముందుకెళ్ళాలి జీవితంలో అంటే ఈ ముందు ఈ డోర్ క్లోజ్ చేస్తే ఇంకొక డోర్ ఓపెన్ చేస్తాడు భగవంతుడు ఎట్లాగైనండి. ఎవరిని ఇప్పుడు మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నారండి. సో, ఇప్పుడు ఎవరైనా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు గానివ్వండి, లేకపోతే ఎన్నో పెళ్ళిళ్ళు జరిగి ఆగిపోయిన వాళ్ళు గానీ, ఎవరైనా సరేనండి వాళ్ళ జీవితం ముందుకెళ్తుందా? లేకపోతే ఆగిపోయిందా? ఆలోచించండి. సో, అలా పాజిటివ్‌గా మీరు ఆలోచించండి. నిర్ణయాలు తీసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఎప్పుడైనా సరేనండి ఏ సిట్యుయేషన్స్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి, ధైర్యంగా ఎదుర్కోవడానికి మీరు రెడీగా ఉండాలి. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే. ఈ ఎమోషనల్ అనేది ఖచ్చితంగా ఇది ఒక మెంటల్ పీస్‌ని ఖరాబ్ చేస్తదండి. ఖరాబ్ అంటే ఏంటి? పాడు చేస్తది. సో, అందుకనే మీరు అనవసరంగా ఈ ట్రాప్‌లో పడొద్దు. ఈ ఎమోషనల్ ట్రాప్‌లో అస్సలు పడొద్దు. ఏదైనా సరే ఓపెన్‌గా మాట్లాడుకోండి. ఓపెన్‌గా నిర్ణయాలు తీసుకోండి. అయితే అయింది. అవ్వకపోతే నాకు ఇంతకంటే మంచి పర్సన్ ఇంక నాకొస్తారు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. సో, ఏదైనా సరే హానెస్ట్‌లీగా బీ అసర్టివ్ అని అంటే హానెస్ట్‌గా మీరు కమ్యూనికేట్ చేసుకోండి. ఓకే. వితౌట్ హర్టింగ్ అదర్స్ ఫీలింగ్స్. అంటే ఇక్కడ మీరు ఏం చెప్తున్నారు? ఇక్కడ ఎమోషనల్‌గా కొద్దిమంది కనెక్ట్ అయ్యి ఉన్నారు చూసారా? ఎవరైతే మూన్ సైన్ వచ్చింది ఇవన్నీ చూసారా? ఇందాక వాళ్ళు హర్ట్ అయ్యి ఎళ్ళిపోయారు మీ నుంచి. సో, వాళ్ళతోని ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయండి. వాళ్ళని హర్ట్ చేయకుండా కమ్యూనికేట్ చేయమని చెప్తున్నారు. నంబర్ 1 కార్డ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మనసు హర్ట్ చేయకుండా మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేయమని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఓపెన్‌గానే సెకండ్ కార్డ్ సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయమని చెప్తున్నారు. అండ్ ఈ థర్డ్ కార్డ్ ఎవరైతే మేబీ మూవ్ ఆన్ కనిపిస్తున్నట్టుంది కొద్దిమందికి. వాళ్ళు రిమైన్ పాజిటివ్ అని చెప్తున్నారు యూనివర్స్. ఓకే. మీకు మంచే జరుగుతదండి. ఏదైనా సరేనండి. ఏది ఎక్కడ ఆగిపోదు. ముందల ఇది జరగకపోతే ఇంకొకటి జరుగుతది. అట్లా పాజిటివ్‌గా ఆలోచించుకొని మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్ళండి. బీ పాజిటివ్. ఆల్ ది బెస్ట్. అండ్ ఐయామ్ సైనింగ్ ఆఫ్ హియర్ అండి. అబుండెన్స్ అయితే ఉంది మీ జీవితంలో. నేను అందుకనే ఈ కార్డ్ తీస్తున్నాను. అబుండెన్స్ అంటే ఉట్టి రిలేషన్‌షిప్ ఒక్కటే అబుండెన్స్ కాదండి. మీ జీవితంలో ఏదున్నా అది అబుండెన్స్. అది లక్ కిందనే మీరు తీసుకోండి. ఓకే. ఆల్ ది బెస్ట్. బై.